హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రుచులు. ఈరోజు మన ఛానల్లో మీకు ఒక మంచి స్నాక్ ఐటెం చూపించబోతున్నా. అండ్ చాలా హెల్దీ కూడా ఇది. సో ఇది ఏంటి అని అంటే రాగి పిండితో చేసిన బూరెలండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మన పూరీలు ఎలా పొంగుతాయో అలా పొంగినాయండి. ఇది ఎవరైనా తినొచ్చు, డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఎవరైనా తినొచ్చు వీటిని. సో ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీని స్టార్ట్ చేసేద్దామండి. సో దీనికోసం ముందుగా ఒక కప్పు రాగి పిండిని తీసుకుందాను ఇక్కడ. అలానే ఒక పావు కప్పు కొబ్బరి, తురిమిన కొబ్బరి, ఒక పావు కప్పు బెల్లం, అలానే ఒక పావు కప్పు సుజీ రవ్వను కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం బెల్లం తీసుకొని ఈ బెల్లం అంతా కరిగే వరకు కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ బెల్లం అంతా కంప్లీట్గా కరగాలండి. సో చూసారా, ఇలా సిరప్ రెడీ అయింది, బెల్లం సిరప్. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని ముందుగా తీసి పెట్టుకున్న రాగి పిండిని వేసుకుందాము. అలానే దీనిలో సుజీ రవ్వ, అలానే కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాము. అలానే ఒక 2 యాలకులు కూడా క్రష్ చేసి వేసుకున్నానండి దీంట్లో నేను. కొద్దిగా సాల్ట్, అంటే స్వీట్ అండ్ సాల్ట్ మిక్స్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఏదైతే ఉందో ఆ సిరప్ని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుని మొత్తం ఒక ముద్దలాగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి. ఈ రాగులు అనేవి హెల్త్కి చాలా మంచిదండి. రాగి సంగటి, రాగి ముద్ద, రాగి అంబలి ఇలా చాలా చేసుకుంటారు. సో ఇప్పుడు ముందుగా మనం ఒక ఆయిల్ పెట్టుకుని వేయించుకోవడానికి పెట్టుకోవాలి. చేతికి ఇలా కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇప్పుడు మనం పిండిని కొంచెం చిన్న ముద్ద తీసుకొని దీన్ని మనం ఒక పూరీలాగా చిన్నగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. చేత్తో ప్రెస్ చేసుకోవచ్చు, లేదంటే పాలిథిన్ కవర్ మీద కూడా వేసుకోవచ్చండి. పాలిథిన్ కవర్ అయితే చాలా ఈజీగా మనకి వస్తుందన్నమాట తీయడానికి. సో చుట్టూ క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా మనం దీన్ని ఒత్తుకోవాలి. ఇలా కంప్లీట్గా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసుకుని ఆయిల్లో వేసుకుందాం. ఇలా ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక ½ మినిట్ పాటు దీన్ని కదపకుండా ఉంచాలండి. దీనిపైన మనం పూరికి ఏ విధంగా అయితే ఫ్రై చేస్తామో అలాగా ఫ్రై చేయాలన్నమాట. దీన్ని ఆయిల్ని ఇట్లా వేస్తూ ఉంటే కనుక మనది చాలా పొంగుతూ వస్తుందన్నమాట ఈ బూరెలు అనేవి. ఇలా వేసుకున్న తర్వాత మరొక సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి. సో కొబ్బరి వేయడం కూడా వల్ల చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇది. సో ఈ విధంగానే మిగిలిన పిండితో కూడా మనం రాగి బూరెల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక 1.5 మినిట్లో ఒకటి కూడా ఫ్రై అయిపోతుందన్నమాట. వీటిని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడం అంటే ఒక 1 వీక్ వరకు వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. సో ఈ విధంగా మిగిలినన్నిటిని కూడా వేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ రాగి బూరెలు రెడీ అయిపోయినవి. మీకు కనుక ఈ వీడియో నచ్చినైతే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ బూరెలు ఎలా ఉన్నాయో. పిల్లలకి స్నాక్స్గా కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే హెల్తీగా పెట్టచ్చు కదా మనం కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. Thanks for watching.